హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కాన్వికాస్ వరల్డ్. అమ్మాయి ఇక్కడ ఉంది కాన్వికాస్ వరల్డ్. కాన్విక గిన్నెలు పెట్టుకుని వంటగదిలో ఏం అమ్మో 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 సో ఈ రోజు దసరా 10 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత ఇంట్లో నైవేద్యం పెట్టుకుంటుంది అనుష. సో అమ్మవారికి ఇక్కడ నైవేద్యం పెట్టేసి ఓన్లీ చేయించుకొచ్చాము. ఏంటది ఏం వండుతున్నాం? కుత్త కుత్తలు ఆడే చికెన్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ వండుతుంది అనుష. సో అందుకని కొంచెం లేట్ అయింది అనమాట ఈ రోజు. నేను ఎన్నుకోవాలి యాక్చువల్గా ఈ రోజు. ఇంకోటి చికెన్ కర్రీ, చికెన్ కర్రీ, ఇంకా బో ఇది ఏంటి మటన్ కర్రీ, మటన్ కర్రీ, ఇంకా లివర్ ఫ్రై, ఇంకా ఏంటి పప్పు, ఇది బోటి బోటి కర్రీ అంట. సో నేను తిన్నది నాకు వల్ల సో నేను బాక్స్ వద్దు నైఫ్ ఇలా ఇచ్చి కుదరలేదు అసలు. సో ఇంకా బాక్స్ తీసి పూర్లకి రెడీ చేసే పూర్లు అయిపోయినాయి కదా, ఇంకా వేయాలా? సో దేవుడికి వేయాలి. సో ఇప్పుడు బయలుదేరిపోవాలనుకున్నా నేను బాక్స్ తీసుకొని కొద్దిగా టేస్ట్ చేసి ఎలా ఉంది బయలుదేరిపోతాను. తర్వాత ఏం చేస్తాను ఇంట్రెస్టింగ్ వెళ్తాను. సాయంత్రం వెళ్తే ఏదో కానీ తీసుకొని ఓకే బాయ్ బాయ్ బాయ్. నాకు పెట్టి నేను తిరిగి వెళ్ళిపోతాను. కానీ తెలియ బాయ్. గిచ్చుకుందా? ఏమైంది? ఏదో తీసుకుంది ఇది కాదుగా, ఏదో అయింది. ఎక్కడ తగిలింది మరి? ఎందుకు నీకు అంత కుదురుండు అసలు? కాన్వి బాయ్. కాన్వి ఆ మూతి ఏంటమ్మా? మూతి ఏంటమ్మా? డాగ్ ఎలా వస్తుంది? డాగ్ పొద్దున కోడి పట్టుకుని తెగ ఆట. సరే బాయ్. ఇప్పుడే భోజనం అయింది, చక్కగా తిన్నాను. నాన్ వెజ్ కర్రీస్ కదా. మా కుక్క పిల్ల బొజ్జుంది, దాన్ని పడుకోబెట్టి ఇప్పుడే గోరింటాకు కొలుస్తున్నాం అనమాట. రేపు ఫంక్షన్ ఉంది, అందుకని కాన్వికి గోరింటాకు పెడదామని నిన్న భీమడోల్ నుంచి తీసుకొచ్చాము. అంటే మీరు లాస్ట్ బ్లాగ్ లో చూసే ఉంటారు, మేము చింతరపు తెల్లాము. అప్పుడు భీమడోల్లో ఆగి ఆ గోరింటాకు తీసుకున్నాం. భీమడోల్లో మా హస్బెండ్ వాళ్ళ మేనత్త ఉంటారు, వాళ్ళ చిన్న మేనత్త ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి గోరింటాకు తీసుకొని వచ్చామన్నమాట. ఈ గోరింటాకు కాడలు లేకుండా తీస్తున్నాం అమ్మ. తీసేసి ఇది మిక్సీ చేయాలి. మిక్సీ చేసిన తర్వాత కాన్వి పడుకుంది కదా, ఇప్పుడే పెట్టాలి, లేదంటే అది అస్సలు ఉంచుకోదు. చాలా ఇష్టం, మొన్నటి నుంచి తినేస్తుంది. గోరింటాకు పెట్టమని ఇళ్ళల్లో చూపిస్తుంది చెయ్య. గోరింటాకు పెట్టమని మొన్నటి నుంచి తింటుంది. సర్లే అని అందుకే ఇంకా వాళ్ళని అడిగాము కోసి ఉంచమని. మేము వస్తున్నాం కోసి ఉంచండి, కోసి ఉంచారు కవర్లో వేసి. ఇంకా అందుకని పెడదాం అనుకుంటున్నాం. చూడాలి మేడం మెలకుగా ఉంటుందో లెగిసిపోతుందో పడుకుంటుందో ఏమీ తెలీదు. చూద్దాం ఎలా వస్తుందో. కానీ దానికి చాలా ఇష్టం. అంటే రెడ్గా ఉంటది కదా, చూసుకొని మురిసిపోతుంది అనమాట. బాగుంటది. కాళ్ళకి పెడితే చాలా బాగుంటాయి. చిన్ని చిన్ని పాదాలు కదా, ఎంత ముద్దొస్తుందో మనకి చూడడానికి. పెడదాం, ఇంకా మిక్సీ చేసి వచ్చేద్దాం పదండి. ఎక్కడికి కాన్వి? కాన్వి నీ గోరింటాకు చూపించు, చూపించు. ఏంటే పడిపోతావు, అక్కడ పడిపోతావే బాబు. ఏంటమ్మా? ఏంటది? పప్ప ఎందుకు తప్పు? కారా? అమ్మ కారు తప్పేంటే? ఓవర్ యాక్టింగ్ చేయకు. వాకింగ్ చేద్దామని కిందకు వచ్చాం కాన్వే నేను. కిందకి వస్తే కారు 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 అంటూనే ఉంది. కారు అంట, కారు ఎక్కాలంట. వెళ్దాం, రేపు ఊరు వెళ్దాంలే, ఓకేనా? రేపు మా అన్నయ్య పెళ్ళి ఉంది. పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి. ఎక్కడంటే మాది బెక్కువోలు, యాక్చువల్లీ బెక్కువోలు నుంచి మేము గణపవరం వచ్చేసాం. మా పేరెంట్స్ ఇక్కడే ఉంటారు గణపవరంలో. మా అన్నయ్య పెళ్ళి వచ్చి రాజమండ్రిలో, పెళ్లి కూతురిది రాజమండ్రి. రేపు రాజమండ్రి వెళ్ళాలి పెళ్లికి. కానీ గోరింటాకు పెట్టా, గోరింటాకు చూపించు. అంత బాగా పండిందో అసలు తెలుసా? కానీ గోరింటాకు చూపించు, గోరింటాకు చూపించు. చి
ఛీ, అదేమనుకుంటున్నావి నాకెత్తున్నావు చిచ్చి బాబాయ్. అసలు కలర్ చాలా బాగా వచ్చింది, కాకపోతే పడుకొని లేవగానే తీసేమని గోల గోల తీసేసాను ఇంకా. కానీ చాలా బాగా పండింది, ఎక్కువసేపే పడుకుంది, బాగానే ఉంచుకుంది. అదేంటి టేస్ట్ బాగుందా? చీ, నోట్లో వేలు పెట్టుకొని చేయగలుగుతుందమ్మో. చీ చీ. సరే ఇంక మేము పైకి వెళ్ళిపోతాము. వెళ్ళిపోయిన తర్వాత ఇంక కాన్విక్ ఫుడ్ పెట్టాలి, దానికి తినిపించాలి. ఇంకా ప్యాకింగ్ ఉంది, లగేజ్ ప్యాక్ చేయాలి. వన్ డేనే, కాకపోతే పెళ్ళి కదా కొంచెం ముందుగానే అన్నీ పెడుతున్నానా లేదా, చిన్నపిల్లతో ట్రావెల్ కాబట్టి అన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి మళ్ళీ. ఓకే, ఇంకా పైకి వెళ్ళిపోదాం. బాయ్ చెప్పు. బాయ్.